నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ సినిమాటోగ్రఫీ కోర్సుకు స్వాగతం. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్. మనము ఈ లైటింగు తర్వాత సినిమాటోగ్రఫీ వీటికి సంబంధించిన సబ్జెక్ట్స్ అన్నిటిని ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. రైట్ ఫ్రమ్ ది హిస్టరీ ఆఫ్ ది ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీగా ఎట్లా కన్వర్ట్ అయింది, సినిమాటోగ్రఫీగా కన్వర్ట్ చేసే ప్రాసెస్లో ఎంతమంది కంట్రిబ్యూషన్ ఉంది, మే బ్రిడ్జ్ ఏం చేశాడు, తర్వాత చాలామంది తాలూకు కంట్రిబ్యూషన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చి అసలు డైరెక్టర్స్ పర్సెప్షన్లో సినిమాటోగ్రఫీ వర్క్ ఏమేమి ఉంటుంది, సినిమాటోగ్రాఫర్ విడిగా ఏం చేయాలి, ఇవన్నీ డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్క మాడ్యూల్లో థియరీ, ప్రాక్టికల్స్ని ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటున్నాం. ఇంతకుముందు మనం లైటింగ్లో స్టార్ట్ చేసుకుని లైటింగ్లో డిఫరెంట్ వాటిని మాట్లాడుకున్నాం. టైప్స్ ఆఫ్ లైట్ మాట్లాడుకున్నాం, టైప్స్ ఆఫ్ లైటింగ్ మాట్లాడుకున్నాం, పార్ట్స్ ఆఫ్ లైట్ మాట్లాడుకున్నాం. అట్లాగే ప్రాక్టికల్గా 3 పాయింట్ లైటింగ్, 2 పాయింట్ లైటింగ్, 1 పాయింట్ లైటింగ్ ఇవన్నీ ఎట్లా చేయాలో మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఈ మాడ్యూల్లో కూడా మనం ఒకసారి ఇంతకుముందు మాడ్యూల్లో మనం నిలబడి ఉన్న ఆబ్జెక్ట్, అంటే ఆబ్జెక్ట్ హైట్ను బట్టి మారితే ఎలా చేసుకున్నాం. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ కూర్చొని ఉన్నప్పుడు లైటింగ్ ఎలా చేసుకుంటాము, 3 పాయింట్ లైటింగ్ అంటే ఏంటి, తర్వాత వేరే కలర్స్ మారితే ఆబ్జెక్ట్ తాలూకు ఎక్స్ప్రెషన్స్ ఎలా మారుతాయి, ఇవన్నీ మనం ఈ మాడ్యూల్లో డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు మనం ఫుల్ లైట్లో ఉన్నాం. యాక్చువల్గా మొత్తం టోటల్ డార్క్ అయితే పూర్తి లైట్స్ క్లోజ్. ఇప్పుడు మనం చీకట్లో ఉన్నాం. మనం మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు సింగిల్ పాయింట్ లైటింగ్ అంటే ఒక కీ లైట్ మాత్రమే వేస్తే, కీ లైట్ జస్ట్ కీ లైట్ ఆన్ చేసాము. ఇప్పుడు ఆబ్జెక్ట్కి ఒకవైపు నుంచి లైట్ పడుతుంది. మీకు ఆబ్జెక్ట్ తాలూకు ఇది ఇంతవరకు క్లియర్గా ఉంది. ఇంకా మనం ఈ లైట్ తాలూకు కట్టర్స్ని క్లోజ్ చేసి ఫుల్ అసలు ఒక పర్టికులర్ ఇంతవరకే లైట్ పడేటట్టు చేస్తే మీకు ఈ వైపు స్పిల్ కూడా కనబడదు. నిన్న మనము లైట్స్ ఓపెన్ లైట్లలో చేసాం కాబట్టి ఈ వైపు మీకు బాగా లైట్ కూడా కనబడింది. ఇవాళ నిన్నటి మీద అంటే ఇంతకుముందు మాడ్యూల్ మీద ఇప్పుడు మనం చెక్ చేసుకుంటే టోటల్గా ఈ వైపు లైట్ మీకు ఇంకా చాలా తక్కువ ఉంది. ఎందుకుంది అంటే మనము రిఫ్లెక్షన్స్ని చాలా కట్ చేసుకున్నాం కాబట్టి. రైట్, ఇప్పుడు ఇది కీ లైట్ ఒక్కటి చేస్తే అంటే సింగిల్ పాయింట్ లైట్తో మనం వర్క్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ తాలూకు ఎక్స్ప్రెషన్స్, డల్నెస్ కావాలన్నా, కోపం కావాలన్నా, బాధ కావాలన్నా, ఆనందం కావాలన్నా ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా మనకు ఎఫెక్టివ్గా కనబడతాయి. లో కీ లైట్ అంటాము, హై కీ లైట్ అంటామని మాట్లాడుకున్నాం. అంటే ఫుల్ బ్రైట్గా ఆబ్జెక్ట్ని చూపిస్తే హై కీ లైట్ అంటాము. ఇప్పుడు మనం చేసేది లో కీ లైట్ అంటున్నాం. అంటే ఒకవైపు నుంచి లైట్ వేసాము, ఇంకోవైపు నుంచి కొంచెం లైట్ని యాడ్ చేసి లైట్గా యాడ్ చేస్తే లో కీ లైట్ అంటాం. హై కీ లైట్ అంటే రెండు వైపుల నుంచి సమానమైన లైట్ ఇచ్చి ఫుల్ బ్రైట్గా ఆబ్జెక్ట్ని చూపిస్తే. ఇప్పుడు మనం సింగిల్ పాయింట్ లైట్ అయిపోయింది. ఇప్పుడు 2 లైట్స్ ఫిల్ లైట్ ఆన్ చేసుకుంటే ఇప్పుడు ఇటువైపు నుంచి వేసినప్పుడు మనకి ఈ వైపు బ్రైట్గా ఉంది, ఈ వైపు డార్క్గా ఉంది. ఇప్పుడు రెండో లైట్ ఆన్ చేసేసరికి మనకి ఇటువైపు కూడా మనము లైట్ని ఫిల్ చేస్తున్నాం. అంటే ఇటువైపు ఏర్పడిన షాడోని మనం ఫిల్ చేసుకున్నాము. ఇప్పుడు 1 పాయింట్ లైటింగ్, 2 పాయింట్ లైటింగ్, ఇది జనరల్గా మనకి రెగ్యులర్గా చేసే ప్రాసెస్. ఇప్పుడు ఏమైపోయింది, ముందరి నుంచి లైట్ వేస్తున్నాం కాబట్టి నేను బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయాను. కలిసిపోకుండా ఉండాలంటే నా బ్యాక్ సైడ్ నుంచి ఒక లైట్ ఆన్ చేసుకొని మనం దాన్ని వాడుకుంటే మనకి బ్రైట్గా కనబడుతుంది. సో ఇప్పుడు బ్యాక్ లైట్ ఆన్ చేసుకుందాం. సో బ్యాక్ లైట్ ఆన్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఒకసారి కీ లైటు, ఫిల్ లైటు 2 ఆఫ్ చేసి చూసుకుందాం. సో కీ లైటు, ఫిల్ లైటు 2 ఆఫ్ చేసి చూసుకుంటే మీకు ఇక్కడ సెల్ హౌటీ ఎఫెక్ట్ అంటే ఆబ్జెక్ట్ తాలూకు బ్యాక్ లైన్, ఈ లైన్ మీకు కనబడడం వల్ల ఆబ్జెక్టు వెనక నుంచి ఈ బ్యాక్గ్రౌండ్లో నుంచి బయటకు వచ్చాడు. మీకు ఆ బ్యాక్గ్రౌండ్కి ఆబ్జెక్ట్కి మధ్యలో ఉండే డెప్త్ తెలుస్తుంది. ఇప్పుడు మనము కీ లైటు, ఫిల్ లైటు, బ్యాక్ లైటు 3 ఆన్ చేసి చూసుకుంటే ఫస్ట్ కీ లైట్ వేసుకున్నాం, తర్వాత ఫిల్ లైట్ వేసుకున్నాం, ఇప్పుడు బ్యాక్ లైట్ కూడా ఆన్లో ఉంది. సో ఈ 3 వేసుకుంటే ఆబ్జెక్ట్ క్లియర్గా కనబడుతుంది, బ్యాక్గ్రౌండ్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. సో దీన్ని మనము 3 పాయింట్ లైటింగ్ అంటాము అని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇవాళ ఒకసారి ప్రాక్టికల్గా చెక్ చేసుకుంటున్నాం. సో 1 కీ లైట్, 2 ఫిల్ లైట్, 3 బ్యాక్ లైట్. బ్యాక్గ్రౌండ్కి వేసే లైట్ అడిషనల్, అది 4 పాయింట్ అంటాము. మిగతా ఆబ్జెక్ట్స్కి వేస్తే లైటింగ్ దాన్ని 5 పాయింట్ లైటింగ్ అంటాము. 1 పాయింట్ లైటింగ్ ఆర్ సింగిల్ పాయింట్ లైటింగ్, 2 పాయింట్ లైటింగ్, 3 పాయింట్ లైటింగ్, 4 పాయింట్ లైటింగ్ అండ్ 5 పాయింట్ లైటింగ్. 5 రకాలుగా మనం లైటింగ్ చేస్తాము. ఫస్ట్ది ఒక ఆబ్జెక్ట్ని లో కీ లైట్గా చేసుకోవడానికి ఓన్లీ కీ లైట్ యూజ్ చేసి మనం లైటింగ్ చేసుకుంటాము. ఇటువైపు ఏర్పడ్డ షాడోల్ని మనం కిల్ చేసుకోవడం కోసం, ఆబ్జెక్ట్ కంఫర్టబుల్గా కనబడడం కోసం ఫిల్ లైట్ వేసుకుంటాము. అట్లాగే ఆబ్జెక్ట్ని, బ్యాక్గ్రౌండ్ని వేరు చేయడం కోసం, ఆ డెప్త్ తెలియడం కోసమని బ్యాక్ లైట్ వేసుకుంటాము. ఇది
జనరల్గా మ్యాక్సిమం ఎక్కువ ప్లేసులలో వాడే లైటింగ్, దీన్ని 3 పాయింట్ లైటింగ్ అంటాము. వీటితో పాటు అడిషనల్గా బ్యాక్గ్రౌండ్ కోసం లైటింగ్ చేసుకుంటాము. విడిగా బ్యాక్గ్రౌండ్ని మనం లైటప్ చేసుకుంటాం. ఇక్కడ ఒక మనిషి నిలబడున్నాడు, లేదా ఒక కిటికీ ఉంది, కిటికీ వెనక ఎవరో నిలబడి చూస్తున్నారు, అది కూడా ఎస్టాబ్లిష్ కావాలి అనుకుంటే మనం బ్యాక్గ్రౌండ్కి ఒక లైట్ వేస్తాము. ఎక్కడున్నాడో కూడా తెలియడం కోసమని మనం బ్యాక్గ్రౌండ్ మీద ఒక లైట్ వేస్తాం. ఇప్పుడు మీకు ఈ లైట్ స్పిల్ అయింది దీని మీద కనబడుతుంది కాబట్టి మీకు బ్యాక్గ్రౌండ్ తెలుస్తుంది. కొన్నిసార్లు అది తెలియదు. ఈ లైట్ని మనం కంపాక్ట్ లైట్ వేసుకున్నాం అనుకోండి, టోటల్ ఒక పర్టికులర్ ఫిక్స్డ్ ఏరియాకి స్పాట్ లాంటివి వేసుకుంటే మనకు ఆ బ్యాక్గ్రౌండ్ మీద లైట్ స్పిల్ కాదు. మనకి కెమెరా యాక్సెసరీసు, తర్వాత లైటింగ్ యాక్సెసరీస్ గురించి మాట్లాడుకున్నప్పుడు, కట్టర్స్, ఫిల్టర్స్, వీటి గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంకా కొంచెం మీకు క్లారిటీ వస్తుంది. జనరల్గా ఈ లైట్ కూడా పడకుండా మనం టోటల్గా లైట్ని కట్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ కనబడదు. బ్యాక్గ్రౌండ్ కూడా కనబడాలంటే ఇంకొక లైట్ లేదా 2 లైట్లు, 3 లైట్లు, 4 లైట్లు బ్యాక్గ్రౌండ్ టోటల్గా ఎస్టాబ్లిష్ కావడం కోసం మనం 4th పాయింట్ని యాడ్ చేసుకుంటాము. ఇది మనకి 4 పాయింట్ లైటింగ్ అంటాము. అంటే 1 కీ లైట్, 2 ఫిల్ లైట్, 3 బ్యాక్ లైట్, 4 బ్యాక్గ్రౌండ్ లైట్. బ్యాక్గ్రౌండ్ మీద ఇప్పుడు ఇక్కడ ఇంకో 2 లైట్లు పెట్టామనుకోండి, ఈ 3 కలిపినా కీ లైటే, ఒకటే లైట్, ఒకటే పాయింట్. ఇటు ఇంకో 2 లైట్లు పెట్టాననుకోండి, ఈ 3 కలిపి ఒకటే పాయింట్. బ్యాక్ 4 లైట్లు పెట్టాను అనుకోండి, ఇక్కడ పడాలి, ఇక్కడ పడాలి, ఇక్కడ పడాలి, ఇక్కడ పడాలి. కొన్నిసార్లు చాలా డార్క్గా ఉండి ఏరియా మొత్తం కవర్ కాదు. ఇప్పుడు నేను కూర్చొని ఉన్నాను కాబట్టి ఓకే, నిలబడి ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక లైట్ అవసరం పడుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక లైట్ అవసరం పడుతుంది. ఆ లైట్ తాలూకు ఇంటెన్సిటీని బట్టి, దాని త్రోని బట్టి మనకి ఎన్ని లైట్లు, ఒక్కొక్కసారి 2-3 లైట్లు పెడతాం బ్యాక్కి. మొత్తం టోటల్ మనిషి సెల్ హౌటీ కనబడాలంటే ఒక లైట్ సరిపోదు. ఎందుకని? ఈ లైట్లు బ్రైట్గా ఉండి దాన్ని డామినేట్ చేస్తుంటాయి కాబట్టి. అప్పుడు ఏం చేస్తాము, మోర్ దెన్ 1 లైట్లు వాడతాం. కానీ ఆ లైట్లన్నీ కలిపి ఒకటే పాయింట్, 3rd పాయింట్. తర్వాత బ్యాక్గ్రౌండ్కి లైట్లు ఎన్ని వాడినా అది ఒకటే పాయింట్, 4th పాయింట్. అవి కాకుండా మిగతా ఆబ్జెక్ట్స్, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను, ఇక్కడ ఇంకొకళ్ళు ఎవరో కూర్చొని ఉన్నారు, ఇది మేజర్ ఆబ్జెక్టు, అవి సపోర్టింగ్ ఆబ్జెక్ట్స్ లేదా వేరే ఆబ్జెక్ట్స్, అవన్నీ మనకి అవి కూడా కనబడడం కోసం అడిషనల్గా వాటి కోసం లైటింగ్ చేస్తాం. వాటికి కూడా ఒక్కొక్కసారి 3 పాయింట్ లైటింగ్ చేస్తాము, ఒకసారి సింగిల్ లైట్ చేస్తాము, ఒకసారి ఒక హోటల్ లాంటిది ఉంది, అక్కడ ఎవరో కూర్చొని ఉన్నారు, వాళ్ళు టీ తాగుతున్నది ఎస్టాబ్లిష్ కావాలి, వీళ్ళని అక్కడ కూర్చున్నాడు అది ఎస్టాబ్లిష్ కావాలనుకుంటే వాటికి కూడా విడిగా లైట్ అప్ చేసుకుంటాము, వాటిని కూడా ఇల్యూమినేట్ చేస్తాము. దీన్ని మనం 5th పాయింట్ లైటింగ్ అంటాము. అంటే కీ లైటు 1 పాయింట్, ఫిల్ లైటు 2nd పాయింట్, బ్యాక్ లైటు 3rd పాయింట్, బ్యాక్గ్రౌండ్ లైటు 4 పాయింట్, అదర్ ఆబ్జెక్ట్స్కి చేసే లైటింగ్ ఏదైతే ఉందో దాన్ని 5th పాయింట్ అంటాము. ఈ 5 పాయింట్స్ లైటింగ్ మనం రెగ్యులర్గా మ్యాక్సిమం 5 పాయింట్స్, అంటే ఎన్ని లైట్లు వాడినా 5 పాయింటే. ఆబ్జెక్ట్లు 10 ఉన్నాయనుకోండి, అదర్ ఆబ్జెక్ట్స్ 10టికి 10 రకాలుగా 10 3 30 లైట్లు, ఇంకో ఈ బ్యాక్గ్రౌండ్కి ఇంకా లైట్లు అన్ని వాడినా, ఎన్ని వాడినా అవన్నీ ఒక పాయింట్ కింద మనం ట్రీట్ చేసుకొని పాయింటింగ్ లైటింగ్ అంటాం దీన్ని. సో 5 పాయింట్ లైటింగ్ వరకు మనం మ్యాక్సిమం చేసుకుంటాము. ఇవి కాకుండా మనము డిఫరెంట్ కలర్స్ని యూస్ చేస్తాం ఎమోషన్స్ కోసము, వాటి కోసము. కలర్ థియరీ మనకి మళ్ళీ మనం ఒక మాడ్యూల్లో డిస్కస్ చేసుకున్నాము ఆల్రెడీ ఈస్థెటిక్స్లో. కలర్ థియరీ అనేది ప్రైమరీ కలర్స్, సెకండరీ కలర్స్, టెరిటరీ కలర్స్ అని ఉంటాయి. ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క మూడ్ ఉంటుంది, ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క త్రో ఉంటుంది. ఆ త్రోని బట్టి, దాని మూడుని బట్టి ఆ కలర్ పనిచేసే ప్రాసెస్ మారుతుంది. సో మనం ఒకసారి ఆ కలర్ లైటింగ్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. రైట్, ఇప్పుడు మనము కలర్ లైట్లో ఉన్నాం. జనరల్గా నైట్ ఎఫెక్ట్ కావాలనుకోండి మనము బ్లూ లైట్ ఎక్కువ యూస్ చేస్తాము, రొమాంటిక్ కావాలనుకోండి పింక్ యూస్ చేస్తాము, ఫెరోషియస్ అనిపించాలనుకోండి రెడ్ యూజ్ చేస్తాము. అట్లా ఒక్కొక్క లైట్లో ఒక్కొక్క మూడ్ ఉంటుంది. బ్లూలో కూడా మనం ఎమోషనల్గా కనబడాలనుకోండి, నేను బాధలో ఉన్నాను అనుకోండి, ఆ లైట్ సపోర్ట్ ఇస్తుంది. ఓకే, మనము ఇప్పుడు కలర్ లైట్లలో ఉన్నాము. బ్లూ లైట్తో మనం స్టార్ట్ చేసుకుంటున్నాము, నైట్ ఎఫెక్ట్ కాబట్టి. జనరల్గా నైట్ ఎఫెక్ట్ కోసం మనం బ్లూ వాడతాము, తర్వాత ఫెరోషియస్ అయితే రెడ్ వాడతాము, పింక్ రొమాంటిక్ కోసం వాడతాము, గ్రీన్ ఒక చిన్న, అంటే మనము జనరల్గా ఈ లైట్స్ కలర్స్ ఎందుకు వాడతాము, ఎట్లా వాడతాము అనేది మనం థియరీ మళ్ళీ ఒకసారి ఒక మాడ్యూల్లో డిస్కస్ చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు హాస్పిటలు లేదా ఒక సైంటిస్ట్ రూము ఇట్లాంటివి మనం ఆ యాంబియన్స్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం డిఫరెంట్ కలర్స్ వాడతాము, తర్వాత మూడు కోసం డిఫరెంట్ కలర్స్ వాడతాము. ఇప్పుడు మనం బ్లూలో ఉన్నాము, ఈ బ్లూ మనకి నైట్ ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తుంది. అట్లాగే కొంచెం ఎమోషనల్గా నేను బాధపడుతున్నాను అని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఈ నైట్ ఎఫెక్ట్లో మూడ్ని కూడా అది అడిషనల్గా ప్రేక్షకుడికి ఎరోస్ చేస్తుంది. మనం జనరల్గా నాట్యశాస్త్రం గురించి ఈస్థెటిక్స్లో మాట్లాడుకున్నాం. భావము, విభావము,
మాట్లాడుకున్నాం. విభావము అంటాం, అంటే కాజ్. దాంట్లో 2 రకాలు అనుకున్నాం, ఉద్దీపన విభావము, ఆలంబన విభావము. ఉద్దీపన విభావం అంటే స్టిమ్యులేటివ్ కాజ్. ఈ లైటు ఆ స్టిమ్యులేట్ చేస్తుంది. నాలో ఎమోషన్ ఉంది, చూసేవాడికి ఇప్పుడు నేను న్యూట్రల్గా ఉన్నా కానీ ఆ బ్లూ వల్ల చిన్న రియాక్షన్ ఇచ్చినా కానీ ప్రేక్షకుడికి సో అట్లా ఆ ఎమోషన్ ఇది ప్రేక్షకుడికి లైట్ పెంచుతుంది. ఇప్పుడు ఈ లైట్ని మనం చేంజ్ చేసామనుకోండి, దీన్ని మనం గ్రీన్ లైట్ చేంజ్ చేసామనుకోండి, ఆబ్జెక్ట్ కనబడే ప్రాసెస్ మారిపోతుంది. గ్రీన్లోకి వెళ్ళామనుకోండి, టోటల్గా నేను ఇంతకుముందు ప్లేస్ మారట్లా, ఏమీ మారట్లా, ఫ్రేమ్ కూడా మార్చట్లా, కానీ నేను గ్రీన్ లైట్లో ఉండేసరికి మీకు తెలియకుండా ఏదో ఒక పెద్ద డీప్ సముద్రం మధ్యలోనో లేకపోతే ఇంకొక స్పేస్లోనో ఉన్న ఫీలింగ్ని ప్రేక్షకుడికి ఈ లైట్ చేంజ్ ఓవర్ ద్వారా మనం క్రియేట్ చేస్తాం. అట్లాగే ఫెరోషియస్గా కనబడాలనుకోండి, మనం రెడ్కి కన్వర్ట్ అవుతాం. ఒక్కసారి రెడ్లోకి వెళ్ళామనుకోండి, చూసే ప్రేక్షకుడికి ఆ ఎమోషన్ నేను మామూలుగా చూసినా సరే ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఏదైతే మన మీద పడుతుందో దాని తాలూకు ఇంపాక్ట్ తోటి మనకి తెలియకుండా ఆబ్జెక్ట్, నార్మల్ ఆబ్జెక్ట్ కూడా మనకి డిఫరెంట్గా కనబడుతుంది. ఇప్పుడు లైట్గా పింక్ చేసామనుకోండి, దీన్ని చిన్న చేంజ్ ఓవర్ చేస్తే పింక్ అయిపోతుంది. పింక్ చేయగానే చూసేవాడికి ఒక చిన్న రొమాంటిక్ ఫీలింగ్ కలుగుతుంది. అట్లా కలర్స్ చేంజ్ అవుతుంటే మీరు ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేస్తుండండి. లైట్గా కలర్ మారుతూ ఉందనుకోండి, ఒక్కొక్క కలర్లో మీకు తెలియకుండా ఒక్కొక్క ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఆబ్జెక్ట్ మారట్లా, కానీ మీకు తెలియకుండా ఆబ్జెక్ట్ను చూసే ప్రాసెస్లో మీకు చేంజ్ ఓవర్స్ కనబడుతుంటాయి. ఇప్పుడు ఎల్లో ఉందనుకోండి, జనరల్గా 15 నెంబర్ పెట్టుకుంటే ఎల్లో వచ్చేస్తుంది. ఆ లైట్లో ఎల్లో పెట్టాను అనుకోండి, బ్రైట్గా కనబడుతుంది. ఒక ఆరెంజ్ ఫీలింగ్ వచ్చి మీకు తెల్లవారుజామున అన్న ఒక ఫీలింగ్ మీకు క్రియేట్ అవుతుంది. దీనికి నేను ఒక మ్యూజిక్ యాడ్ చేశాను అనుకోండి, కౌసల్య సుప్రజారామనో లేకపోతే భూపాల్ రాగం యాడ్ చేశాను అనుకోండి, తెల్లవారుజామున ఫీలింగ్ అవుతుంది. ఇంకా దీని బదులు ఆరెంజ్ అనుకోండి, అంటే ఇంకా కొంచెం టింట్ మారిస్తే ఆరెంజ్ అవుతుంది. ఆరెంజ్ వచ్చిందనుకోండి, మీకు ప్యూర్గా తెల్లవారుజామున అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది. తెల్లవారదేమో స్వామి నీ తలపుల మునుకలో. సో ఇలా మనకి డిఫరెంట్ కలర్స్ని యూస్ చేసి మనము ప్రేక్షకుడికి ఒక మూడ్ని క్రియేట్ చేస్తాము. కీ లైటు, ఫిల్ లైటు, బ్యాక్ లైట్ వాడే ప్రాసెస్లోనే ఈ లైట్స్ని వాడతాము. జనరల్గా మనకి లైటింగ్ చేసేటప్పుడు సోర్స్ చూపించాలా వద్దా అనేది చాలా ఇంపార్టెంట్. సోర్స్ చూపించడం అంటే ఆ యాంబియన్స్లో ఉండే లైట్ని వెలుగుతూ చూపించడాన్ని సోర్స్ చూపించడం అంటాము. నేను ఇక్కడ ఒక లైట్ని ఆల్రెడీ ఒక లైట్ పెట్టాను, ఆ లైట్ని నేను యూజ్ చేశాను అనుకోండి, అప్పుడు లైట్కి సపోర్ట్గా మనం లైటింగ్ చేసుకుంటాం. మన 3 పాయింట్ లైటింగ్, 4 పాయింట్ లైటింగ్ ఏదైతే చేస్తున్నామో దానికి చేసుకుంటాం. మొత్తం చీకటి ఉంది, దీపం వెలిగిస్తున్నాను, దీపం వెలిగించినప్పుడు బ్రైట్ అయింది అనుకోండి. జనరల్గా ఆ దీపానికి అంత లైట్ ఉండదు, కానీ మనం ఏం చేస్తాము, ఈ లైట్ని సపోర్ట్ చేసి ఆ బ్రైట్నెస్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తాము. తర్వాత మనం లైటింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను మాట్లాడుతూ ఇప్పుడు ఏమైందంటే అన్నప్పుడు ఏమైంది, ఈ లైట్కి నా ఫేస్కి మధ్యలో చేయి రావడం వల్ల ఆ లైట్ తాలూకు షాడో నా మొహం మీద పడింది, మీకు నా మొహం చీకట్లోకి వెళ్ళిపోయింది. సో మనం లైట్ యాంగిల్ని యాక్టర్కి చెప్పాలి, ఎక్కడి నుంచి లైట్ వస్తుందో వాళ్ళకి తెలియాలి. ఆ చేసే యాక్టరు తను చేసేటప్పుడు చేతుల్ని, కాళ్ళని, మొహానికి వీటికి అడ్డం రానియకుండా లైట్ తాలూకు షాడో వాళ్ళ మీద పడకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. జనరల్గా లైటింగ్ చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చే ఆర్టిస్టులు అయితే వాళ్ళు ఓకే లైట్ ఎక్కడుంది అని ఒకసారి సెట్లోకి రాగానే కెమెరా ఎక్కడుంది, లైట్లు ఎక్కడున్నాయి చెక్ చేసేసుకుంటారు ఆర్టిస్టులు. బట్ ఒక సినిమాటోగ్రాఫర్గా మనము వాళ్ళు చేసే ప్రాసెస్లో తెలియకుండా ఆ ఎమోషన్లో వాళ్ళు ఇప్పుడు దేవుడా ఎందుకయ్యా అన్నాడు అనుకోండి, నా ఫేస్ మీద లైట్ సగం పడి తగ్గిపోయింది, దేవుడా ఎందుకయ్యా అన్నాను అనుకోండి, ఏమవుతుంది, దేవుడా ఎందుకయ్యా నా చేతులు కనబడాలి, దేవుడా ఎందుకయ్యా నా చేతులు కనబడ్డాయి, దేవుడా ఎందుకయ్యా చేతులు పైకి కట్ అయిపోయినాయి అనుకోండి, ఇంత ఎత్తాను దేవుడా అన్నాను అనుకోండి, ఇక్కడ కట్ అయిపోయాయి.
సో ఫ్రేమ్ ఎంత ఉంది, ఇవన్నీ సినిమాటోగ్రాఫర్గా ఒక యాక్టర్కి మనం ఏ షాట్ పెట్టుకున్నామో అవన్నీ తెలియజేసేటట్టు చేసే ప్రాసెస్లో ఈ లైటింగ్ని మనం సపోర్ట్ తీసుకుంటాము. జనరల్గా లైట్లు ఎక్కడ పెట్టాలి అనేది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. లైట్లు ఎక్కడ పెట్టాలి? లైట్ ఫ్రేమ్లో కనబడనంత దూరంలో పెడతాం. అప్పుడు ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఎంత ఉండాలి? మీకు లైట్ కొంచెం వెనక్కి వెళ్ళింది అనుకోండి, ఇప్పుడున్న లైట్లు దూరం వెళ్తున్నాయి అనుకోండి, దూరం వెళ్తున్న కొద్ది కనబడే ఇంటెన్సిటీ తగ్గిపోతుంటుంది. అందుకని ఎంత దగ్గరికి పెట్టొచ్చు? మరి దగ్గరికి పెట్టాలంటే ఫ్రేమ్లోకి వచ్చేసాయి అనుకోండి. ఇప్పుడు లైట్ ఫ్రేమ్లో కనబడుతుంది అనుకోండి, మీకు ఇక్కడ 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 పెట్టామనుకోండి, లైటు ఫ్రేమ్లో మీకు లైట్లు కనబడుతున్నాయి. లైట్లు కనబడితే ఇదేంట్రా లైట్లు కనబడుతున్నాయి అనిపిస్తుంది. కనబడకుండా ఉండాలంటే వెనక్కి వెళ్తాం. అంటే నా ఫ్రేమ్ ఎక్కడ దాకుందో లైటింగ్ చేసుకునేటప్పుడు చెక్ చేసుకుంటాను. సినిమాటోగ్రాఫరు, డైరెక్టర్ ఎంత ఫ్రేమ్ పెట్టాలనుకుంటున్నాడు, సినిమాటోగ్రాఫర్గా నేను ఏ లెన్స్ పెట్టాలి, 35mm పెట్టాలా, 55mm పెట్టాలా, 70mm పెట్టాలా, ఆ లెన్స్ని మనం సెట్ చేసుకొని ప్రైమ్ లెన్సా, జూమ్ లెన్సా, ఏ లెన్స్ అయినా నాకు ఫ్రేమ్ ఎంత కావాలి, లైట్ తాలూకు ఇంటెన్సిటీని బట్టి నేను ఫ్రేమ్ ఎంత ఫిక్స్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం ఒకదాని మీద ఒకటి ఇంటర్ డిపెండెంట్. వీటన్నిటిని చెక్ చేసుకొని మనం లైటింగ్ చేసుకుంటూ మనం ప్రాక్టికల్గా మనం అనుకున్న ఏదైతే ఎమోషన్ ఉందో అది ప్రేక్షకుడికి రీచ్ కావడానికి ట్రై చేస్తాము. ఇప్పుడు బ్లూలోకి మార్చేసుకున్నాం అనుకోండి, కొంచెం మనకి నార్మల్ ఫీలింగ్ వస్తుంది. రెడ్లోనో ఎల్లోనో ఉందనుకోండి, ఆబ్జెక్టు మనకి తెలియకుండా ఒక మూడ్లోకి వెళ్తుంది. బ్లూలో ఉన్నామనుకోండి నార్మల్, ఎందుకని నైట్ ఎఫెక్ట్ అన్న ఫీలింగ్ ఉంటుంది ప్రేక్షకుడికి. సో ఇప్పుడు మనం వీటిని మనం లైటింగ్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనకి షాఫ్ట్ అకాడమీ డిఫరెంట్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. మనకి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన 3 మేజర్ వింగ్స్, సినిమా మేకింగ్, ఫిలిం మేకింగు, ఫైన్ ఆర్ట్స్ అండ్ యానిమేషన్. ఈ మూడిట్లలో మనకి డిఫరెంట్ కోర్సెస్, రైట్ ఫ్రమ్ డిప్లొమాస్ టు ప్రొఫెషనల్ కోర్సెస్, అది కూడా అతి తక్కువ ఫీజులతోటి, మనం అఫోర్డ్ చేయగలిగిన ఫీజులతోటి మనకి ఆఫర్ చేస్తుంది. అది కూడా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ తోటి అఫిలియేషన్ తీసుకొని మనకి ఈ కోర్సెస్ ఆఫర్ చేస్తుంది. మీరు ఎట్లాగైతే ఈ సినిమాటోగ్రఫీ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా కోర్సెస్ కూడా, అంటే సపోర్టింగ్ కోర్సెస్ అంటాము. అంటే సినిమాటోగ్రాఫర్కి ఎడిటింగ్ తెలియడం వల్ల అడ్వాంటేజ్, స్క్రిప్ట్ తెలియడం వల్ల అడ్వాంటేజ్, డైరెక్షన్ తెలియడం వల్ల అడ్వాంటేజ్, యాక్టింగ్ తెలియడం వల్ల అడ్వాంటేజ్. ఇట్లా మనకి మిగతా కోర్సెస్ ఏవి నేర్చుకుంటే నేను చేసే వర్క్కి అడ్వాంటేజ్ అనేది తెలుసుకొని మిగతా కోర్సెస్ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. యానిమేషన్ తెలుసు అనుకోండి, ఇప్పుడు గ్రీన్ మ్యాట్ షూట్ చేసినప్పుడు లేదా బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు బ్లాక్లో చేస్తున్నాము, నిన్న మనం వేరే కలర్లో చేసాము, దానికి దీనికి మీకు తేడా తెలుస్తుంది. ఇంతకుముందు మాడ్యూల్లో చేసినప్పుడు బ్రౌన్ కలర్ బ్యాక్ డ్రాప్ ఉంది, ఇప్పుడు బ్లాక్ కలర్ బ్యాక్ డ్రాప్ ఉంది. బ్లాక్ కలర్ బ్యాక్ డ్రాప్ మొత్తం లైట్ని అబ్జార్వ్ చేసేస్తుంది. గ్రీన్ కలర్ అనుకోండి, మనం దాన్ని కట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మ్యాట్ షూటింగ్ అంటాం, మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాట్స్లో మనం షూట్ చేసుకుంటాము. ఆ షూట్ చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ మనము యానిమేషన్ గురించి, తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ గురించి, వీటి గురించి మనకు తెలిస్తే మనం చేసే ప్రాసెస్ మారిపోతుంది. తెలియదనుకోండి, మనం గుడ్డెద్దు చేయబడ్డట్టు చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ప్రొఫెషనల్గా మనం రేపొద్దున ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత ఇది చెయ్యి అంటే చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఇప్పుడు వస్తున్న కొత్త టెక్నిక్స్, అప్డేటెడ్ టెక్నిక్స్, కొన్ని పాత టెక్నిక్స్ని మళ్ళీ రివైవ్ చేసుకుంటున్నాం. ఉదాహరణకి ఫ్రీజ్ మోషన్ టెక్నిక్ అంటాము. ఎప్పుడో మనకి సినిమాటోగ్రఫీ స్టార్ట్ అయిన కొత్తల్లో చేసిన టెక్నిక్, ఎడ్వర్డ్ మేబ్రిడ్జ్ ఒక గుర్రం 4 కాళ్ళు గాల్లో ఉన్నాయని ప్రూవ్ చేయడానికి యూజ్ చేసిన టెక్నిక్నే మనం ఇప్పుడు ఫ్రీజ్ మోషన్ టెక్నిక్ అని యూజ్ చేస్తున్నాం. అట్లాగే మోషన్ క్యాప్చరింగ్ టెక్నిక్, ఇవి నాకు సినిమాటోగ్రాఫర్గా తెలియదు అనుకోండి, ఓన్లీ యానిమేషన్ వాడికి తెలుసు అనుకోండి, వాడి మీద నేను డిపెండ్ అవుతాను. వాటిని తెలుసుకోగలిగితే అసలు మోషన్ క్యాప్చరింగ్ అంటే ఏంటి, సెన్సార్స్ని యూజ్ చేసి దాని షూట్కి మనం ఎట్లా క్యాప్చర్ చేస్తాము, దానికోసం మనం స్పెషల్గా కెమెరాని ఫేస్కి పెట్టి వాటి రియాక్షన్స్ని క్యాప్చర్ చేసి ఎట్లా యానిమేట్ చేస్తాము, ఇవన్నీ మనకు తెలుసు అనుకోండి, ఎఫెక్టివ్గా మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇండస్ట్రీలో మనం ఒక మంచి మిగతా వాళ్ళందరికంటే ఒక 2 అడుగులు ముందు ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకని డిఫరెంట్ కోర్సెస్ నేర్చుకోండి, మిమ్మల్ని మీరు ఒక మంచి పొజిషన్లో ఇండస్ట్రీలో పరిచయం చేసుకోండి. ఆల్ ది బెస్ట్.